బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ గుండాల దాడికి నిరసనగా బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జన్నంపల్లి శ్యామ్ సుందర్ రెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటని, తెలంగాణలో అధికారంలోకి వచ్చి ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకపోగా వీధి రోడ్డులాగా వ్యవహరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, రోజుకు ఒక మాట వేషం వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా కబడ్దార్, ఇలాంటి పిచ్చి వేషాలేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోరని, మేము జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నామని, మీరు కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమై ప్రాంతీయ పార్టీ హోదా కూడా లేకుండా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాయా దశరథ, పదరాజు ఉమాశంకర్రావు, కౌన్సిలర్లు ఉదయగిరి విజయ్ కుమార్, అలాగే ఊదరి లక్ష్మీ సతీష్, జనగాం కవిత నరసింహాచారి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్, నీలం రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాలంబండి కృష్ణాచారి, రత్నపురం శ్రీశైలం, ఎంగిలి లక్ష్మణ్, యాటా వెంకట్, ఎదగని సంతోష్, అలాగే గౌటి రాజేష్, మంగు నరసింహారావు, కానుకుంట్ల రమేష్ దాసరి స్వామి, ఉషాకిరణ్, కొలిచెలమ మల్లికార్జున్, గీసా కొండల్, ఎర్రబెల్లి నాగరాజు, తుమ్మల నాగేష్ పలువురు పాల్గొన్నారు. అమలు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్ఐ కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేయడం జరిగింది. దీన్ని రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం. మేము తెలుసుకుంటే మీరు ఏ ఊర్లో గాని ఉండలేరు, నిలవలేరని ఇద్దరైనా బుద్ధి చేసుకుని ముందు దగ్గర పెట్టుకుని ఉండాలని మనవి హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై ఎన్ఎస్ఏ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక వీధి రౌడీలాగా వచ్చి దాడి చేసినది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి మీకు కూడా కార్యాలయాలు ఉన్నాయి. మా కార్యకర్తల యొక్క శక్తి సామర్థ్యాలను మీరు తక్కువ అంచనా వేస్తూ ఇవాళ విదేశీ వేదికల పైన ఈ దేశం గురించి, ఈ సంస్కృతి గురించి మీ నాయకులపై మాట్లాడినప్పుడు మొక్కం ఎక్కడ పెట్టుకున్నాను అడుగుతున్నాం. ఖబర్దార్, పార్టీ కార్యాలయం జోలికి వచ్చిన, పార్టీ కార్యకర్తలకు జోలికి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏకైక ఆస్తి ఏదైతే ఉందంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, కార్యకర్తలు నమ్ముకొని నడుస్తున్నటువంటి పార్టీ. ఇది కార్యాలయం మీద దాడి కానీ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క మేము కూడా ఏందో చూపించే విధంగా మా యొక్క ప్రయత్నం మేము చేస్తాం. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారని విర్రవీగుతున్నారేమో, ఒక రాష్ట్రానికే పరిమితమైన మీరు ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ పరంగానే మీరు పరిమితమైన ఇక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి వాళ్ళ అధికారం ఉన్నాం. మీ అధికార దుర్యోగం ఎక్కడ చేయట్లేదు. మేము కూడా తెలుసుకుంటే మీకంటే ఎక్కువ చేయగలుగుతాం. ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు భారతీయ జనతా పార్టీ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం.